తెలంగాణ గంత గరీబ్ కాదు. చిన్న రాష్ట్రమే అయినా కొత్త రాష్ట్రమే అయినా అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఆదాయం ఎక్కువ సంపాదించే రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణ పట్టుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, మేము బ్యాంకులకు అప్పులకు పోతే మమ్మల్ని చూసి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పిండు. చెప్పులు దాచుకుంటున్నారని చెప్పిండు అంటే మనం పోతారంటే చెప్పులు ఎత్తుకపోతారని చెప్పే నీచమైన మాట మాట్లాడి, అందువల్ల కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమీ లేదని నేను చెప్పట్లేదు, ఆయనే చెప్పిండు. ఎందుకు ఇస్తలేవా 2,500 రూపాయలు మా ఆడబిడ్డలకు? డబ్బులు లేవు. ఎందుకు ఇస్తలేవు కొంత పెన్షన్లు? జీవచ్చా వల్ల మంచాల మీద పడుకున్న వాళ్లకు ఇవాళ సర్టిఫికెట్ లేవు, వాళ్ళకు కొత్త పెన్షన్ లేదు. భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళకు పెన్షన్ లేదు. భర్తలు చనిపోయిన ఆడపిల్లకు పెన్షన్ లేదు. 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ లేదు. ఇక 4,000 రూపాయలు అయితే దేవుడెరుగు, 6,000 రూపాయలు దేవుడెరుగు. నిజమా కాదా మీరు చెప్పండి. రావణకోళ్ళు ఆడబిడ్డలారా, మీ బిడ్డల పెళ్లిళ్లలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తులం బంగారం మెడలలో ఉందా? మీరు చెప్పండి, ఉందా? ఇవాళ ఉల్టా అంటున్న మాట ఏంటంటే, గింత ధర పెరిగిందండి బిడ్డ బంగారం, ఇక పుస్తల దాడు బంగారం ఉండదు. వెండి మీద పూత పూసుకుందామంటే కూడా వెండి ధర పెరిగిపోయింది. రోల్డ్ గోల్డ్ తప్ప బంగారం మెడలో ఉండే పరిస్థితి లేదన్నమాట. వాస్తవమా కదా మీరు చెప్పండి. పేదవాళ్ళు పెళ్లి చేసుకుందామంటే పుస్తెమట్టలు పెట్టాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితి ఉన్నమాట. వాస్తవం కదా మీరు ఒకసారి చెప్పండి. అందుకే ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లయితే 66 గ్యారంటీలు 66 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ మన మున్సిపాలిటీని డెవలప్ చేస్తుందా? మళ్ళీ ఏమంటాడు? పైసలు లేవంటాడు. ఇక ఇంకొక ఆయన, నేను అంటలేను సుమా, వాళ్ళ మాటలు ఎప్పుడైనా వినండి. వాళ్ళు తెలిసి అంటున్నారా తెలియక అంటున్నారా? మరి ఇవన్నీ వాటిగా మర్చిపోతారు అనుకుంటున్నారా? మర్చిపోరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, మర్చిపోరు. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వస్తాడులకు వస్తాడు, అంటాడు. ఇట్లా ఏంది అంటే ఏం లేదు, నాగర్ ఏం లేదు. గెలిచిన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టాడు, ఓడిపోయిననే ఎమ్మెల్యే అంటాడు. రావణ కొల్లలు పోయి ఏమన్నా గుడికి పైసలు ఇస్తావా, జనం రోడ్డుకి పైసలు ఇస్తా అంటే నాకు గవర్నమెంట్ లేదు, నా దగ్గర ఏం లేదు, ఇంకా 3 ఏళ్ళ దగ్గర రాదు. మరి ఏమి అని ఎమ్మెల్యే దగ్గరికి మళ్ళా కౌన్సిలర్ గెలిపించి ఇస్తే వీళ్ళు వాళ్ళు ఇస్తారా? మరి ఇస్తారా? 5 పైసల బిల్లు ఇచ్చేటోడు ఒక్కడే గుర్తుపెట్టుకో, నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి మనకు. తెచ్చేటోడు ఒక్కడే గుర్తుపెట్టుకో, నీ బిడ్డ ఈటలనే తేవాలి గుర్తుపెట్టుకో. నా నోట్ల నుంచి వెళ్ళి నేను ప్రతిపక్ష పార్టీ ఎంపీనని చెప్పి ఎప్పుడు చెప్పను. నేను ఎంపీని, నేను మలకాయని, 70 లక్షల మంది ప్రజలకు ఎంపీని. ఇక్కడ ఏ పని జరగాలన్నా నా పాత్ర ఉంటుందని చెప్పి గర్వంగా చెప్పి ఎంపీని. ఇక్కడ నేను చేత కాదు, ఇవ్వలేను, నాతోటి కాదు అని చెప్పే మనిషిని కాదు నేను. ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. ప్రజలకు కనుక నిజంగా అవసరం ఉంటే, పని కావాలంటే చేసి పెట్టగలిగే సత్తా ఇవాళ చేసేటోడికి మాత్రమే ఉంటుందని చెప్పి మనం చెప్తున్నాం. నన్ను ఇవాళ ఇక్కడ మీరు ఎంపీగా ఆశీర్వదించారు. ఎంత గొప్ప ప్రాంతం అంటే, నేను డబ్బులు ఇవ్వలే, దావతులు ఇవ్వలే, వాడగట్టుకు రాలే, అన్ని ఊర్లకు రాలే, ఒకటే ఒక మాట మీద గెలిపించిండ్రు. ఈటలనా మా బిడ్డ, గెలిపిస్తాం. ఈటలనా తెలంగాణ ఉద్యమ బిడ్డ ఈటల 14 ఏళ్ళు ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఎన్ని శవాలు మోసిండో, ఎంతమంది కడుపుల కన్న కోత నీళ్ళని కనీని తుడిచిండో ఆ ఈటల బిడ్డ. 14 ఏళ్ళు మేము చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పైసల మంత్రి నేనే. రెండవసారి అధికారం వస్తే ప్రపంచమంతా కన్నీళ్లు పెడుతున్నప్పుడు
ఏ ఇంట్లో వస్తుందో కరోనా ఎవరిని ఎత్తుకపోతుందని చెప్పి బిక్కబిక్కమంటూ బతుకుతున్నప్పుడు నేనప్పుడు ఆరోగ్య మంత్రిని, కరోనా సందర్భంగా పనిచేసిన మంత్రి నేను. ఆనాడు ఎవరి కాళ్ళు బయట తిరగలే, ఎవరు కాలు బయటకు అడుగు పెట్టలే, నా కారు మాత్రమే బయటికి పోయేది, నేను మాత్రమే టీవీలో కనబడేది. ఏం చెప్తాడో బిడ్డ అని చెప్పి మీరు అంతా వినేది. మీరు ఇవాళ ఎక్కడ ఆపద ఉండదో, ఎక్కడ అవసరం ఉండదో గక్కడ పనిచేసే బిడ్డ ఈటలు అని చెప్పి భావించి, ఇగో ఈ కొట్లాడే బిడ్డకు, ఈ పనిచేసే బిడ్డకు, ఆపదలో ఆదుకున్న బిడ్డకు ఓట్లేదని చెప్పి కుప్పలు కుప్పలుగా ఓట్లెత్తే 4 లక్షల మేయాలతో గెలిపించిన గడ్డ మల్కాజ్గిరి గడ్డ. గెలిచినప్పటి నుంచి మొదలుపెట్టిగా మొట్టమొదలు వచ్చిన సమస్య మీకు తెలుసు. మీరంటేనో ఈ ఊరోళ్ళు రేవనకోళ్ళు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కన్నగడ్డ కనిపెంచిన అమ్మా నాన్నను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని తీసుకొని వచ్చింది హైదరాబాద్ కంపెనీలో పనిచేయడానికి, హైదరాబాద్ ఇళ్లలో పనిచేయడానికి, హైదరాబాద్లో పళ్ళు అమ్ముకొని బతకడానికి, కూరగాయలు అమ్ముకొని బతకడానికి వచ్చిండు. వాళ్ళు ఆనాడు వేసుకున్న గుడిసెలు మీకు తెలిసి ఇక్కడ జవహర్ నగర్ ఉంటుంది, ఇక్కడ వేసుకుంటారు వాళ్ళు. ఆనాడు మనుషులు జీవించే ప్రదేశాలు కాదవి, గక్కడ వేసుకున్నారు గుడిసెలు వాళ్ళు. చెరువుల పక్క పంటి, కాళ్ళ పక్క పంటి, మురికి కాళ్ళ పక్క పంటి వేసుకున్నారు వాళ్ళు. 50 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, 60 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నారు. ఒక తరం కష్టపడితే ఇంకొక తరం ఇల్లు కట్టుకున్నది వాళ్ళు. గా ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు ఈ ప్రభుత్వం. హైడ్రా పేరిట కూల్చే ప్రయత్నం చేశారు. పేదల ఇల్లు కూల్చే అధికారానికి ఎవరిచ్చిందని చెప్పి నిలదీసింది, కొట్లాడింది ఎంపీగా నేను మాత్రమే కొట్లాడి. 3 నెలలు కొట్లాడి నేను. చాలా మంది అన్నారు మంచి పని చేస్తుంటే ఈ ఈటలకు ఏమైందే అని. దీని వెనుక ఏముందో నాకు తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాను నేను. అందుకే చాలా మంది నా మీద నెగటివ్ మాట్లాడినా కూడా కొట్లాడినా. ఇవాళ హైదరాబాదులో చెరువుల పక్క పంటి, అసైన్ మేము భూములలో మురికి కాలువల పక్క పంటి వేసుకున్న గుడిసెలు కూర్చే అధికారం లేదని చెప్పి మీరిచ్చిన శక్తితో, మీరిచ్చిన అధికారంతో ఆ పేదలను కాపాడగలిగిన ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం. గిక్కనే మీరు మూసినది ఉంటుంది, మూసినది అట మంచిగా చేస్తారట. నేను మంచిగా చేయాలి. ఇప్పుడే వస్తాను అంటున్నారు అన్న, శామిరిపేట చెరువు కూడా ఆగమైపోతుంది అని చెప్పి. కొబ్బరి నీళ్ళ లెక్క ఉండేటువంటి శామిరిపేట చెరువు నా మేడ్చల్ మురికికి మొత్తం కథమైపోతుంది, రేపు చెరువులు ఆగమైపోయేటట్టున్నాయని చెప్పి చెప్తున్నారు. నేనన్నా ఒకవేళ మూసిని కనుక బాగు చేయాలనుకుంటే ఇల్లు కూలగొట్టకుండా కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారి మాకు బాధ లేదు రేవంత్ రెడ్డి గారు, కానీ దాని పేరుతో నువ్వు ఇల్లు కూలగొడతా అంటే మాత్రం జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి ఆ పేదల ఇళ్లను కాపాడింది నీ ఎంపీ ఈటల్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు, ఇలా మీ ఊళ్ళలో మీరు చూస్తారు. ఎప్పుడో నేను యాంజాలకు వచ్చినప్పుడు నేను మొట్టమొదటి కొన్న ఎకరం భూమి విలువ 90,000 రూపాయలు ఉండే. నేను 92 వచ్చినప్పుడు ఎకరం భూమి 90,000 కొన్నాను. ఇవాళ 10 కోట్లు 12 కోట్లు ఉండేది కదా. మీకు తెలుసు మీ ఊళ్ళో ఏముండదు, మీ కళ్ళ ముందే ఏమవుతుందో మీకు తెలుసు. ఆనాడు గా పేదలు 10 రూపాయలకో 20 రూపాయలకో గ్రామ పంచాయతీ లేఅవుట్లలో భూములు కొనుక్కొని ఏమన్నా పెరగకపోతుందా, నా బిడ్డ పెరిగి అక్కడ రాకపోతా అని చెప్పి ఈ హైదరాబాద్లో భూములు కొనుక్కుంటే గద్దల్లాగా వాలిపోయిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. మళ్ళీ డాక్యుమెంట్ పుట్టితాడు వాడు, 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ పుట్టితాడు వాడు, మళ్ళీ అమ్ముకుంటాడు వాడు. పేదలను అంటాడు, అరే ఇది నా భూమి అంటాడు వాడు. మేము కొనుక్కున్నాం కదా అంటే నీది ఎక్కడుందో తేపరా అంటాడు. తెస్తే ఇక ఇప్పుడు నీది కాదు మాది ఉన్నది, నీకు ఇంత ఇట్టం పోతావా అంటాడు. గలాంటోళ్ళ దగ్గర ఈ రాంపల్లిలో ఈ గడికేశ్వర్లో అలాంటి గుండాల చెంప చెల్లు మనిపచ్చి పేదల భూములు కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ. కాపాడింది భారతీయ జనతా పార్టీ. పేదలకు అండకున్న పార్టీ అనడానికి ఒక వాజ్పేయి నగర్ని అడగని చెప్తుంది, ఒక నరేంద్ర గారి కాలనీ అడగని చెప్తుంది, ఒక బద్దం బాలుడిని అడగని చెప్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పేదలకు ఇల్లు ఇచ్చిన పార్టీ తప్ప పేదల భూములు గుంజుకున్న పార్టీ కాదు, ఇల్లు కూలగొట్టే పార్టీ కాదు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఈ సైదోన్ గడ తండ మీ పక్కకే ఉంటుంది. వాళ్ళు మొన్న పోతూ అడిగిండ్రు, ఈ మురికి నీళ్ళతో మా పొలాలని జాలు పట్టిపోతున్నాయి, జర కాలువ కట్టిస్తావా బిడ్డ అన్నారు. కట్టిస్తా అని చెప్పాను నేను.
ఒకడు పక్కపడి ఉన్నాడు గవర్నమెంట్ కాదు కదా, గవర్నమెంట్ ఆధార బిడ్డ అని చెప్పాను నేను, గవర్నమెంట్ మాదార బిడ్డ అని చెప్పిన. ఇవాళ నేను ఒకటే, కొత్త మున్సిపాలిటీది, ఈ కొత్త మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే మీరు ఈ నలుగురిని వేసి గెలిపించండి. ఈ నలుగురిని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారో, రావణకొల్లో పిలిస్తే పలికే బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఈ పక్కకే ఉంటా నేను. చాలా మంది అంటారు ఎక్కంటాడో. ప్రతిరోజు పొద్దున్నే వస్తే దర్బార్లో దొరికేటో నేనే. ఏ అపాయింట్మెంట్ అక్కర్లేదు, ఏ నాయకుల పరిచయం అక్కర్లేదు. నాకు హాస్పిటల్ పని ఉన్నది బిడ్డ, నాకు ఈ భూమి సమస్య ఉన్నది బిడ్డ, నాకు ఈ చదువు సమస్య ఉన్నది బిడ్డ, ఓ నౌకర్ సమస్య ఉండే బిడ్డ అంటే వచ్చి ఆదుకునేది ఇవాళ నీ ఎంపీగా, మీరు గెలిపించుకునే ఎంపీగా ఉన్నా కాబట్టి ఇవాళ పైసలు ఉంటాయి పోతాయి, దావతులు ఉంటాయి పోతాయి, ఒకరు తాగిపోతాయి. కానీ ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్న వాళ్ళకు మీరు ఓటు వేయమని చెప్పి రావణకొల ఆడబిడ్డలకు మా అన్నలందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ 11వ తారీఖు, ఈ నెల 11వ తారీఖు మన గుర్తు కమలం పువ్వు గుర్తు కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశీర్వదించిన పార్టీ కాదు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్.